సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. తుంగతుర్తి మండలం బండరామరం ఎక్స్ రోడ్డు దగ్గర ఒక బైక్ అదుపు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో తిరుమలగిరి మండలం మాలిపురంకు చెందిన వేముల నాగరాజు అలాగే కార్తిక్ ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరు కూడా దుర్మరణం చెందినట్టు తెలుస్తోంది. కానిస్టేబుల్ గా వేముల నాగరాజు పనిచేస్తూ ఉన్నారు. తుంగతుర్తిలో అమ్మమ్మ ఇంటికి దసరా పండుగకొచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు చనిపోవడం తీవ్ర విషాదానికి గురి చేసింది అనే చెప్పాలి. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వేముల నాగరాజు తన అమ్మమ్మ ఇంటికి దసరా పండుగని వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. తుంగతుర్తి మండలం బండరామరం ఎక్స్ రోడ్డు దగ్గర ఈ ఘటన జరిగింది. తమ బైక్ అదుపు తగ్గి వీరిద్దరూ కూడా తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు ఇద్దరు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్న పరిస్థితి. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ నల్గొండ నుండి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. అయితే చనిపోయిన ఇద్దరు వ్యక్తులు కూడా అన్నదమ్ములు అని చెప్తూ ఉన్నారు. అయితే ఒకే కుటుంబస్తుల వీరిద్దరు, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? పండగ వేళ విషాద సంఘటన చెప్పవచ్చు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇద్దరు కూడా వేముల నాగరాజు, వేముల కార్తిక్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. నాగరాజు హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అయితే ఆ సొంత గ్రామం ఏదైతే తుంగతుర్తి తిరుమలగిరికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ ఇంటికి వెళ్దామని కూడా బైక్ పై అమ్మమ్మ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. మరం రాత్రి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ ఇంటికి వెళ్తామన్న సమయంలో రాత్రి 11 గంటల సమయంలో రాత్రి సమయం కావడంతో కూడా వీరికి ఆ రోడ్డుపై వెళ్తున్నటువంటి క్రమంలో కూడా కనిపించకుండా అదుపు తప్పి ఆ డివైడర్ ని ఢీకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బండరాళ్లపై కూడా పడడం జరిగింది. తలకు బలమైనటువంటి గాయాలు తగలడంతో కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించే లోపే ఆ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందడం జరిగింది. మార్గ మధ్యంలో మరొకరు మృతి చెందడం జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుందని చెప్పవచ్చు. వారంతా ఆ పండగని కూడా సెలవు పెట్టి ఆ 2 రోజుల క్రితమే ఊరికి రావడం జరిగింది. నిన్న వారి సొంత ఊరు ఆ తిరుమలగిరికి వచ్చిన తర్వాత అక్కడ అమ్మమ్మ ఇంటికి వెళ్ళొస్తామని కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా వెళ్ళడం జరిగింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దసరా వేడుకల్లో కూడా పాల్గొనడం జరిగింది. అంతా రాత్రి మళ్ళీ డిన్నర్ చేసి తిరిగి వారి ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుని ఇద్దరు అన్నదమ్ములు కూడా బైక్ పై వస్తున్నటువంటి క్రమంలోనే బండరామరం స్టేజ్ వద్ద అదుపు తప్పి ఒక్కసారిగా బైక్ డివైడర్ ని ఢీకోవడం జరిగింది. ఆ డివైడర్ ని బలంగా ఢీకోవడంతో కూడా పక్కనే ఉన్నటువంటి బండరాళ్లపై కూడా పడిపోవడం జరిగింది. ఇద్దరు బలమైన గాయాలు తగలంతో కూడా మృతి చెందడం జరిగింది. ఆ కుటుంబంలో విషాదం మిగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే వారంతా ఒక నిరుపేద కుటుంబం. ఇటీవలనే అతనికి కానిస్టేబుల్ గా జాబ్ కూడా వచ్చింది. ఆ కుటుంబానికి ఆధారమే ఆ నాగరాజు అని చెప్పవచ్చు. ఎంతో ఆ సరదాగా దసరా పండుగకు స్నేహితులతో కలిసి అదేవిధంగా బంధువులతో కలిసి వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు కూడా మృతి చెందడంతో విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. మొత్తంగా ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు చనిపోవడంతో కుటుంబంలో తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. అయితే సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు ఇద్దరు కూడా మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్న పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు ఇద్దరు ఒకటేసారి మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తూ ఉన్నారు. తుంగతుర్తి మండలం బండరామరం ఎక్స్ రోడ్డు దగ్గర ఈ ప్రమాద ఘటన జరిగింది. వారిద్దరూ కూడా తమ అమ్మమ్మ ఇంటికి దసరా పండుగ వెళ్ళి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ విషాద ఘటన అనేది చోటు చేసుకుంది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళి దసరా పండుగ కోసం వాళ్ళు ఎంతో సంతోషంగా తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ పండుగను ఎంజాయ్ చేసి తిరిగి అక్కడి నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో తమ బైక్ అదుపు తప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అన్నదమ్ములు ఇద్దరు కూడా స్పాట్ లోనే చనిపోయారు. అయితే ఒక వ్యక్తి అన్నదమ్ములు ఇద్దరిలో ఒకరు అక్కడే చనిపోగా ఇంకొకరిని హాస్పిటల్కి తీసుకెళ్తున్న క్రమంలో మరొక వ్యక్తి చనిపోయారు. మొత్తంగా వేముల కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కూడా చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అటు తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వీరి మరణం పట్ల తీవ్రంగా కూడా వాళ్ళందరూ విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తీవ్రంగా వాళ్ళ కుటుంబంలో కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు, అందులోనూ ఇద్దరు మగపిల్లలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తూ ఉన్నారు. అయితే ఈ రోడ్డు ఘటన
తిరుమలగిరి ప్రాంతంలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో ఇది జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా తమ అమ్మమ్మ ఇంటికి వెళ్లి దసరా పండుగను జరుపుకొని తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పింది. ప్రమాదవశాత్తు వారిద్దరు కూడా చనిపోవడం జరిగింది. దీంతో గ్రామంలో కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. మరోవైపు కుటుంబస్తులు తీవ్రంగా విలపిస్తూ ఉన్నారు. రైట్, ఇక వేముల నాగరాజు అలాగే కార్తీక్ దుర్మరణం పట్ల కుటుంబస్తులు తీవ్రంగా విలిపిస్తూ ఉన్నారు. అయితే చేతికి అందొచ్చిన పిల్లలు వేముల నాగరాజు కానిస్టేబుల్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. అయితే చేతికి అందొచ్చి తమను చూసుకుంటారు అని చెప్పి తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్న క్రమంలో చేతికి అందొచ్చిన కుమారులు చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నింపాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకేసారి చనిపోయారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే కుటుంబస్తులు. ఒక్కసారిగా వారి ఇద్దరు కూడా తమ అమ్మమ్మ ఇంటికి దసరా పండుగకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పి వాళ్ళు చనిపోవడం జరిగింది. దీంతో కుటుంబస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తల్లి బాధ వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. తుంగతుర్తి మండలంలో బండరామారం ఎక్స్ రోడ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వారిద్దరూ కూడా హైదరాబాద్లో నివాసం ఉంటూ ఉన్నారు. అయితే దసరా పండుగ కావడంతో స్వగ్రామం తిరుమలగిరికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి తమ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పి వెళ్ళి దసరా పండుగకు అక్కడ ఉండి తిరుమలగిరి మండలం మాలిపురంకు చెందిన వారిగా వీళ్ళని గుర్తించడం జరిగింది. తిరిగి అక్కడ నుంచి వస్తున్న క్రమంలో వారిద్దరి బైక్ ఏదైతే బైక్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ బైక్ అదుపు తప్పింది. అదుపు తప్పిన క్రమంలో అక్కడే స్పాట్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఎవరైతే వేముల నాగరాజు అలాగే కార్తీక్ ఇద్దరు వెళ్తున్న సమయంలో ఒకరు చనిపోయారు. మరొకరిని హాస్పిటల్కు తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలోనే మరొకరు చనిపోయారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందడం జరిగింది. దీంతో కుటుంబస్తులు తీవ్రంగా విలిపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చేతికి అందొచ్చిన కుమారులు ఇద్దరు కూడా ఒకటే రోజు చనిపోవడం తీవ్ర విషాదంలో నింపింది అని చెప్పుకోవాలి. దసరా పండుగని అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు ఇద్దరు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. అటు గ్రామస్తులు కూడా ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడం వారికి తీరని లోటు మిగిల్చిందంటూ కూడా గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. కుటుంబస్తుల రోదనలు మిన్నంటాయని చెప్పుకోవాలి. పండగ పూట విషాదం జరగడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరు కూడా ఒక వ్యక్తి వేముల నాగరాజు అయితే అన్న వేముల నాగరాజు కానిస్టేబుల్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. అయితే ఎంతో మంచి పోస్ట్ లో ఆయన ఉన్నారు. అయితే చేతికి అందొచ్చిన కుమారుడు ఈ విధంగా ఇద్దరు కుమారులను కోల్పోవడం వాళ్ళను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అటు వేముల నాగరాజుకు సంబంధించిన ఫొటోస్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే వారిద్దరూ కూడా మంచి యంగ్ ఏజ్లో ఉన్నారు. మంచి యువకులు. అలాగే ఇద్దరు ఒకే కుటుంబస్తులు, ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు కావడంతో ఇద్దరు ఒకటేసారి దుర్మరణం చెందడంతో కుటుంబస్తులు తీవ్రంగా విలిపిస్తున్నారు. అయితే పండగ పూట ఈ విషాదం జరిగింది. ఇది సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూడా చనిపోవడంతో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వేముల నాగరాజు అలాగే అతని సోదరుడు ఇద్దరు ఒకటే రోజు చనిపోవడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. అటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.